షలోం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. ది గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 8 వర్స్ 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. I am the light of the world. Whoever follows me will never walk in the darkness, but will have the light of life. ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించటానికి పగటివేళ మేఘస్తంభంలోనూ రాత్రివేళ వారికి వెలుగివ్వటానికి అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వారిని నడిపిస్తూ వచ్చారు. అదేవిధంగా యేసయ్య, నేను లోకమునకు వెలుగును, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పటంలో కూడా దేవునిలో మనకున్న నిశ్చయతను తెలియచేస్తుంది. చీకటి అంధకారంలోనూ పాపకూపంలో మునిగి ఉన్న సమస్త మానవాళి జీవితాలలో యేసయ్య వెలుగును అనుగ్రహిస్తున్నారు. ఈ వెలుగును వెంబడించడానికి మనం నిశ్చయించుకున్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుందనే భరోసా, భద్రత. అంటే ఇప్పటికి మాత్రమే కాదు, కానీ శాశ్వత కాలానికి మన యొక్క త్రోవలను సరళం చేసి నడవవలసినటువంటి మార్గాలను మనకు చూపిస్తుంది. దేవుడు ప్రేమ చేత తన కాంతి రేఖలను మనపై ప్రసరింపచేయగా మనము కూడా లోకమునకు వెలుగై జీవించబద్దులం. చీకటిలో ఉన్న వారితో బయటకి రండని చెప్పటానికి నిన్ను రక్షించి నిబంధనగా ఏర్పాటు చేసుకున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. వెలుగై ఉన్న యేసయ్యతో ప్రతినిత్యం కనెక్ట్ కాబడినటువంటి జీవితాలు కలిగి ఉందాం. సర్వశ్రేష్ఠుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య ద్వారా లోకమునకు మీరు ప్రసరింపచేసిన వెలుగును బట్టి వందనాలు. మేము పొంది ఉన్న వెలుగును సువార్త ద్వారాను ప్రేమ ద్వారాను ఇతరులకు పంచటానికి జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.